అందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలు. ఈరోజు దేవుడు మనకి మరొక దినంని దేవుడు బహుమానంగా ఇచ్చాడు. మనం ఈ ఉదయ కాలంలో లేచి మనం దేవుణ్ణి స్తుతించడం అది మన బాధ్యత. మనం ప్రార్థన చేయడం, మనం దేవుణ్ణి స్తుతించడం అది దేవుడు మనకి ఇచ్చిన ఒక గొప్ప అవకాశం అండి. మనం ప్రతి ఒక్కరం కూడా మళ్ళీ మనకి దేవుడు ఇచ్చిన ఈ యొక్క మరొక దినాన్ని బట్టి మనం దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించాలి. మీరందరూ కూడా ప్రార్థిస్తున్నారని నేను నమ్ముతున్నాను. ప్రతి ఒక్కరం కూడా దేవుణ్ణిలో ఎదగాలి. అపవాది చేతిలో నుంచి మనం బయటికి రావాలి. అన్నింట్లోనూ మనం ఎదుగుతూ అనేకుల్ని మనం క్రీస్తు వైపుకి నడిపించాలి. ఈరోజు దేవుని వాగ్దానం చూసుకుందాం. కీర్తనలు 30:12 నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపచేసి ఉన్నావు. యెహోవా నా దేవా, నిత్యము నేను నిన్ను స్తుతించెదను. హల్లెలూయా. దేవుడు ఇక్కడ ఏం చెప్తున్నారండి? నీవు నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము మనకి దేవుడు ధరింపచేయబోతున్నాడు. గోనెపట్ట దేనికి గుర్తు అంటే, ఒకప్పుడైతే ఏమైనా కష్టాలు ఇవి ఇంకా ఏం చేయలేని ఆ పరిస్థితుల్లో ఉన్నప్పుడు గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి ప్రార్థించేవాళ్ళు కదా. సో ఇప్పుడు దేవుడు మనకి ఏం చెప్తున్నాడు? అలాంటి సమస్యలు మనం ఉన్నామేమో, ఈరోజు అంత దీనస్థితిలో ఉన్నామేమో మనము. ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఆ యొక్క విడిపించడం, ఆ యొక్క గోనెపట్ట అనే ఆ యొక్క ప్రాబ్లమ్స్ అన్నిటి నుంచి దేవుడు విడిపించి మనకి సంతోష వస్త్రాన్ని దేవుడు ధరింపచేయబోతున్నాడు. మనం నిత్యము కూడా దేవుణ్ణి స్తుతించాలి. మన దేవునికి అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే. దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మాట ఇచ్చి తప్పే దేవుడు కాదు. ఈరోజు దేవుడు ఇస్తున్న వాగ్దానం ఏంటి అంటే, ఆ యొక్క గోనె పట్ట వారు ఏ విధంగా అయితే కట్టుకొని ఉపవాసం ఉండేవాళ్ళు, ఇప్పుడు అటువంటి నుంచి ఆ యొక్క పరిస్థితి నుంచి ఈరోజు మన జీవితాలలో చూసుకుంటే అది ఏ పోరాటమైనా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, నిందలు కావచ్చు, అవమానాలు కావచ్చు, వాటన్నిటి నుంచి చెయ్యని దానికి నింద ఇలా ఉంటాయి కదండి. వాటన్నిటి నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే విడిపిస్తున్నాడు. విడిపించి మనకి ఏం ధరింపజేయబోతున్నాడంటే సంతోషం అనే వస్త్రం ధరింపజేయబోతున్నాడు. ఇలా మనకు కావాల్సింది సంతోషమే కదా అండి. మన మనస్సు ప్రశాంతంగా ఉండడమే కదా మనకు కావాల్సింది కూడా. దేవుడు ఆ యొక్క కష్టాల నుంచి, నష్టాల నుంచి, అన్నిట్లో నుంచి కూడా దేవుడు మనకి ఈరోజు అన్నిటి నుంచి విడిపించి సంతోష వస్త్రంని మనకు దేవుడు ధరింపజేయబోతున్నాడు. ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థించండి. దేవుడిని అడగండి, అయ్యా నువ్వు ఇచ్చిన వాగ్దానం నా పట్ల నెరవేర్చు అని మనం అడిగినప్పుడు దేవుడు తప్పక చేసే దేవుడు. ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది కూడా లేదు. అలాగే మనం యేసయ్య మన అందరి కొరకు ప్రాణం పెట్ట. ప్రతిరోజు నేను ఈ యొక్క మాట చెప్తున్నాను కదా, ప్రతిరోజు దేవుడు మన కోసం, మన పాపాల కోసం, మన కోసం ఆయన ఆ యొక్క పరలోక రాజ్యాన్ని వదిలేసి మనకి ఈ లోకానికి వచ్చి మనల్ని ఎంతగానో ప్రేమించిన దేవుడు. ఆయన ఎంతగా ప్రేమించిన మన పాపాల కొరకు ఆయన మరణించాడు. మనల్ని ప్రేమించాడు. మనం పాపులుగా ఉన్నప్పుడు ఆయన మనల్ని ఎంతగానో ప్రేమించి మన కోసం ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు. ఈరోజు పడుతున్న ఈ సమస్యలు, బాధలు, వీటన్నిటిలో నుంచి కూడా దేవుడు తప్పకుండా విడిపిస్తాడు. ఆయన సంతోష వస్త్రంని మనకి అందరికీ కూడా ధరింపచేయబోతున్నాడు. ఈ వాగ్దానం బట్టి ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. దేవుడు తప్పక కార్యం చేస్తాడు. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి దేవా, నీకు వేలాది వందనాలు, కోట్లాటి స్తుతులు, స్తోత్రములు ప్రభా. అయా రక్షణ లేని బిడ్డలకి రక్షణ కలుగును గాక. అయా దేశాన్ని కాచి కాపాడని. ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకుని ఆ బిడ్డలందరినీ కూడా ప్రభా తండ్రి మీ రక్తంతో ముద్రిస్తున్నాను అయ్యా తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ప్రతి ఒక్కరి హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి అయ్యా. ధైర్యాన్ని దయచేయండి అయ్యా ప్రభా తండ్రి. నీకే వందనాలు. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధాత్ముడా నీకే వందనాలు, నీకే స్తోత్రాలు తెలుపుకుంటూ ప్రభా అయ్యా ఈ వాగ్దానం అనేకులకి తండ్రి ప్రభా చేరే విధంగా మీరే సహాయం దయచేసి ప్రభా అనేకులకి తండ్రి ప్రభా అయ్యా ధైర్యం ఇవ్వమని ప్రార్థిస్తున్నానయ్యా తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు తెలుపుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఆమేన్.